ఇక దాంతోపాటు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరొక బాధాకరమైన సంఘటన. గురుకులాల్లో మరోసారి ఫుడ్ పాయిజన్, 10 మంది విద్యార్థులకు అస్వస్థ. నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స, అన్నం సరిగ్గా వండకపోవడం వల్లే ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 365 రోజులలో ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులకు సంబంధించి మరణించారండి. ఇది వాస్తవం. దాంట్లో భాగంగా 2000 నుంచి 3000 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థకు అనారోగ్యానికి గురైన పరిస్థితి కనబడింది. ఇప్పటికీ ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే, రోజుకో చోట జరుగుతూ ఉంటే స్థానిక శాసనసభ్యులు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? మంత్రులు గుడ్డుగుర్రానికి పనులు దోముతున్నారా? విద్యాశాఖ మంత్రికి ఇదంతా కనబడతలేదా? నాకు అర్థమైతలేదు. అయ్యా విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరే ఉంది, మర్చిపోయి రాయింది. ఓ యనుమల రేవంత్ రెడ్డిజీ, విద్యాశాఖ మంత్రి మీరే, జర లేర్రి, నిద్ర లేండి, మీరు ఫైల్ అందుకోండి, కథం దొక్కండి, నడవండి గురుకులాలకు. మీరేనండి సార్, మీరే సార్, రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖ మంత్రి, మర్చిపోయి అయింది మీరే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా విద్యాశాఖ మంత్రికి సంబంధించి తన దగ్గర ఉన్నది అని మర్చిపోయినట్టున్నాడు మా రేవంత్ రెడ్డి. ఓ రేవంత్ అన్న అరే అన్న బాంచన్ లేవే, నిద్రలే, విద్యాశాఖ మంత్రి నీ దగ్గరే, నువ్వే విద్యాశాఖ మంత్రి. నువ్వు కాదని మరి వేరేటోళ్ళు అనుకుంటున్నావేమో, నీ దగ్గరనే ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి నువ్వే, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే, హోంమంత్రి నువ్వే, చాలా మంత్రులు ఉన్నది. ఇవన్నీ శాఖలకి ఇట్లా మర్చిపోయినావేమో, నాకు అర్థమైతే. లే జర బాంచన్ లేచి ఆ ఫైల్ పట్టుకొని కథం దొక్కుంటూ, అగో ఏది 3 రంగుల జెండా బొచ్చి సింహము కదిలిండు అంటాడు కదా, విద్యాశాఖ ఫైల్ పట్టుకొని కదిలి నడు రా. ఇడ 10 మంది విద్యార్థులకు అస్వస్థ, రోజుకొక చోట అవుతుందట. సస్పెండ్ అన్న చేయి, సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ అయినా చేయి, లేకపోతే దాని బిల్లులన్నా చెల్లించు, లేకపోతే బిల్లులన్నా పెంచు, మంచి భూవన్ అన్నది. ఎందుకంటే నీ ఇంట్లో కూడా మొన్న వినాయకుని పండుగ జరిగితే నీ మనవాడు ఇట్లా డింగు డింగు అని డ్యాన్స్ చేస్తా అంటే కమాన్ చేయని ఎంత ఉత్సాహంతో ఉన్నావో, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అంతే. సో నీ మనవడు, దాంతోపాటు తెలంగాణలో ఉన్నారు అందరూ కూడా సమానమే. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, మనకు పిల్లలు ఉంటారు, కాబట్టి అందరూ సమానమని ఆలోచించే అన్న. నువ్వు పెద్ద మనసు చేసుకొని జర బాంచన్ రావే. ఇక్కడ ఇంతమంది 50 మంది విద్యార్థులు చనిపోయి 10 మంది విద్యార్థులు ఇప్పటికే అస్వస్థ, రోజుకోటి చోట జరుగుతూనే ఉన్నది. రిక్వెస్ట్ చేస్తున్నా, అపీల్ చేస్తున్నా, బాంచన్ అంటున్నా, దండం పెడుతున్నా, రావే విద్యాశాఖ మంత్రి. నీకు ఓటేసిన కర్మానికి నిన్ను బతిలాడలేక సావత్తాంది. మామూలు కష్టం కాదు ఇది. గింత చిత్తశుద్ధి ఉంది నీకు నీ విద్యాశాఖ మీద. మళ్ళీ నేను ఫుల్ టైం మినిస్టర్ను, హాఫ్ టైం ఏంది, పార్ట్ టైం కాదంటివి. నువ్వు పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు అని తేలిపోబట్టే నిన్ను అసలు విద్యాశాఖ మంత్రిగా ఎవరు కాంతలేరు అనిపిస్తుంది నాకు. నువ్వు అంటే భయం లేదేదో మరి చూపెట్టు. మాకు కాదు నువ్వు భయం చూపెట్టాల్సింది. మేము భయపడేటోళ్ళం కాదు.